ఈరోజు కేసీఆర్ గారి పుట్టినరోజు. సో, మొత్తం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, లేకపోతే వేరే వేరే పార్టీ వాళ్ళు కూడా పార్టీలకు అతీతంగా కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నారు. సో, ఇక్కడ కవిత గారు కూడా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఏమని చెప్పారంటే ఒక ట్వీట్ చేశారండి. ఒకసారి ఆ ట్వీట్ చూస్తే మనం గనక ఉద్యమ నాయకులు, గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు కవిత కల్వకుంట్ల గారు. అమ్మ కవితమ్మ, ఇంకా నీ ట్విట్టర్ హ్యాండిల్లో ఈ రోజుకి నువ్వు కల్వకుంట్ల అనే పెట్టుకున్నావు. కల్వకుంట్ల అంటే నీకు పెళ్ళి అయిపోయింది, ఇంటి పేరు మారినా కూడా ఈ రోజుకి నువ్వు కల్వకుంట్ల అనే పేరు పెట్టుకున్నావు. ఇప్పటికే మీరు చేసే వెన్నుపోట్లకి, మీరు చేసిన ద్రోహానికి, మీరు మిగిల్చిన కన్నీటి శోకానికి కేసీఆర్ గారి మనసు ఎంతో ఇబ్బంది పడి ఉంటుంది, ఎంతో బాధపడి ఉంటుంది. కనీసం పుట్టినరోజు తండ్రికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పేప్పుడు నానా అని కూడా పిలవలేనంత స్థితిలో మీరు ట్వీట్ చేశారంటే నిజంగా రాజకీయాలు ఇంత దారుణానికి కూడా ఒడిగడతాయా? రాజకీయాలు ఒక తండ్రి కూతురిని కూడా వేరు చేస్తాయా? రాజకీయాలు ఒక ప్రేమని, అనుబంధాన్ని, ఆప్యాయతలను కూడా మరిచిపోయేలా చేస్తాయా అనే అనుమానం ప్రజలందరిలో కలుగుతుంది. నిజంగా ఖచ్చితంగా మీరు ఆ ట్వీట్ చేయకపోయినా పెద్దగా బాధపడేవాళ్ళు కాదేమో కేసీఆర్ గారు. కానీ మీరు ఆ ట్వీట్ చేసి ఖచ్చితంగా ఆ ట్వీట్ చూసిన కేసీఆర్ గారు 100కి 1000% బాధపడి ఉంటారు. తెలంగాణలో కేసీఆర్ అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కేసీఆర్ అని పిలవరండి. అందరూ కూడా బాపు బాపు అని పిలుస్తారు. బాపు అంటే తెలుసుగా అందరికీ, బాపు అంటే నాన్న అని అర్థం. సంబంధం లేని వాళ్ళు కూడా కేసీఆర్ని బాపు బాపు అని ప్రేమతో కలుపుకొని పిలుస్తుంటే ఈ రోజుకి ఆయన ఇచ్చిన ఇళ్లలో ఉంటున్నావు, ఆయన కొనిచ్చిన కారులలో తిరుగుతున్నావు, ఆయన కడుపున పుట్టిన ఆయన ఇంటి పేరుని ఈ రోజుకి వాడుకుంటున్న నువ్వు మాత్రం కనీసం నోరు తెరిచి నాన్న అని పిలవలేని దీనస్థితిలో ఉన్నావంటే ఇంతకు మించి ఇక దిగజాటానికి ఏం లేదేమో బహుశా రాజకీయాల్లో.